సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ 3, 4 డేస్ నా కోసం వెయిట్ చేసినందుకు. అండ్ వీడియోస్ అయితే ఇప్పుడు కంటిన్యూగా డైలీ అనాలిసిస్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఎవ్రీ సాటర్‌డే మీకు మంచి గ్లోబల్ మార్కెట్ రిలేటెడ్‌గా, మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్‌గా మంచి లెర్నింగ్ ఆర్ న్యూస్ రిలేటెడ్‌గా వీడియోస్ అయితే ఎవ్రీ సాటర్‌డే ఆర్ ఎవ్రీ ఫ్రైడే నైట్ నేను కన్ఫర్మ్‌గా తేడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! మార్కెట్ ఇంకా క్రాష్ అవుద్దా ట్రంప్ టారిఫ్ రూల్స్ అని. ఆల్రెడీ 2 డేస్ అవుతుందో ఈ న్యూస్ వచ్చి. బట్ దాని మీద ఇంపాక్ట్ ఎలా జరుగుతుందో మీకు మార్కెట్‌లో చూపిస్తాను. దాని తర్వాత మిగతా వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. టెలిగ్రామ్‌లో చాలా పెద్ద స్కామ్స్ అవుతున్నాయి. ఇంక్లూడింగ్ నా పేరుతోనే చాలా స్కామ్స్ అవుతున్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియో మధ్యలో మాట్లాడదాం. సో జాగ్రత్తగా ఉండండి. ఫేక్ ఛానెల్స్ చాలా ఎక్కువ క్రియేట్ అయిపోతున్నాయి. నేను ఆల్రెడీ చాలా కంప్లెయింట్స్ ఇస్తున్నాను. బట్ జాగ్రత్త. ఓకే. 700145 ఓకే 6759 ఇది నా నెంబరు. సో ఈ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఫేక్‌గా డబ్బులు ఎవరు అడిగినా, అకౌంట్ హ్యాండ్లింగ్ అన్నా, కాల్స్ టిప్స్ ఇస్తామన్నా ఏదన్నా వద్దు. జాగ్రత్త పడండి. ఓకేనా? సో ఫస్ట్ థింగు అసలు న్యూస్‌లోకి వెళ్దాం. అసలు ఏమవుతుంది? ట్రంప్ ఏమంటున్నారు? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఆ డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉందా? మార్కెట్ ఇంకా కరెక్ట్ అవుతదా? ఈట్లి గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగు ట్రంప్ చాలా క్లియర్‌గా టారిఫ్ రిలేటెడ్‌గా ఆల్రెడీ ఒకసారి న్యూస్ వచ్చిందండి. ఏంటి నేను ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పా. ట్రంప్ ఏమంటున్నారంటే టారిఫ్ మీరు మాకెంత టారిఫ్ ఏస్తారో మేము మీకు అంతే టారిఫ్ ఏస్తాం అన్నారు స్టార్టింగ్. బట్ ఇప్పుడు థింగ్స్ అలా లేవండి. మారుతున్నాయి. ఎలా మారుతున్నాయి? టారిఫ్ క్లియర్‌గా మీరు ఇక్కడ చూస్తే ఇండియాకి, జపాన్‌కి, చైనాకి ఇక్కడ మీరు చూడండి. చైనా స్టార్టింగ్‌లో ఉంది. ఎందుకంటే యూఎస్‌కి, చైనాకి సరింగా పడదు. మీరు లిటరల్లీ చెప్పాలంటే చైనా గవర్నమెంట్ అయితే డైరెక్ట్‌గా అంటుంది. మీరు ట్రేడ్ వార్ అంటే లైక్ ఇట్లా టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా లేకపోతే రియల్ వార్ అయినా మేము దేనికైనా సిద్ధం. నువ్వేం చేస్తావు నేను దానికి డబుల్ చేస్తాను అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే. సో చైనాకి చూడండి, యూరోప్ చూడండి, వియత్నాం, తైవాన్, జపాన్, ఇండియా మొత్తం ప్రతి కంట్రీకి ఆల్మోస్ట్ వీళ్ళు టారిఫ్లు వేసుకుంటూ వచ్చారు. మిగతా అన్నిటికీ తక్కువ గానీ మన ఇండియాకి చూస్తే ఆల్మోస్ట్ 26% అంటే మనం 52% వేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు అంటున్నారు. ఆ 52% మనం వేస్తున్నాం. అందుకు 26% వాళ్ళు వేస్తున్నారు అని అంటున్నారు గానీ యాక్చువల్‌గా మనం అయితే 52% వేయట్లేదండి. యూజువల్లీ చెప్పాలంటే ఇంకా తక్కువే. మనం తక్కువ ఉంచడానికే చూస్తున్నాం. యెస్ ఇండియాలో టాక్స్‌లు ఎక్కువే. కాదు అనట్లేదు. టాక్స్ ఎక్కువే. బట్ మనం కంపేర్ చేస్తే ఆ 52% ఏదైతే అంటున్నారో అంత మనం ఎయట్లేదు. మనం ఎంత 30, 35 టు ఇట్లా ఏస్తున్నాం. 35, 36 దాకా ఏస్తున్నాం మనం. బట్ ఇక్కడేమో ఈళ్ళు 26 దాకా ఏశారు. దాని రిలేటెడ్‌గా మార్కెటు యాక్చువల్‌గా కరెక్ట్ ఎప్పుడవ్వాలి? అతను న్యూస్ చెప్పిన రోజు కరెక్ట్ అవ్వాలి. బట్ న్యూస్ చెప్పిన రోజు మన ఇండియన్ మార్కెట్ ఎలా తయారైందంటే న్యూస్ చెప్పిన రోజు కరెక్ట్ అవ్వలే. ఎందుకు అవ్వలో తెలుసా? ఎందుకంటే న్యూస్ వచ్చిన రోజు ఆ రోజు పక్క రోజు మనకి ఎక్స్‌పైరీ ఉండాలి. ఎక్స్‌పైరీ రోజు మార్కెట్ జోన్‌లో ఉంచి, ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే షార్ప్ ఫాల్ కంటిన్యూ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది ఈరోజు. ఈ షార్ప్ ఫాల్‌కి కారణం ఏదైతే మూవ్ పెండింగ్ ఉండిపోయిందో న్యూస్‌కి పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. అది ఈరోజు జరిగింది మార్కెట్‌లో. సరే ఇది కూడా మనకు ఓకే క్లారిటీ ఉంది. ఇప్పుడు దీనివల్ల ఇష్యూస్ ఏమొస్తదన్న వచ్చే రోజుల్లో మార్కెట్ ఇంకా కరెక్ట్ అవుతదంటే యెస్ ఇంచుమించు అలానే ఉంటాయి. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ చూడండి. గ్లోబల్ మార్కెట్ మొత్తం అంతా రెడ్డే. మొత్తం బ్లడ్ బాత్. ఓకే. గ్లోబల్ మార్కెట్ అంతా. నెక్స్ట్ ఈవెన్ ఇండియన్ మార్కెట్‌లో కూడా చూడండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ అక్కడక్కడ కొన్ని స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ ఇలాంటివి తప్ప టాటా మోటార్స్ ఇలాంటివి తప్ప మొత్తం హెల్త్ సెక్టర్‌లో కొన్ని హెల్త్ సెక్టర్ గాని, ఐటీ సెక్టర్స్ అన్నీ బాగా దారుణంగా రెడ్‌లో ఉన్నాయి ఈరోజు. ఓకే. సింపుల్ మార్కెట్ బికాస్ ఆఫ్ నెగెటివ్‌నెస్. ఏం జరుగుతది? అసలు ఇంకా ముందొచ్చే రోజుల్లో ఎలా ఉంటది టారిఫ్ రిలేటెడ్‌గా కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగు ఈ టారిఫ్ రిలేటెడ్‌గా మీరు అర్థం చేసుకోండి. అసలు ఈ టారిఫ్ అంటే ఏంటి? అసలు నార్మల్‌గా నేను ఆల్రెడీ ప్రీవియస్ కూడా ఒకసారి చెప్పాను. టారిఫ్ అంటే ఏం లేదండి టాక్స్. మనం వేరే కంట్రీ మీద ఏసే టాక్స్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఫోను ఐఫోన్ తీసుకుందాం. లేదా ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. యూఎస్ నుంచి మన ఇండియాకొచ్చింది. ఓకే. యూఎస్ నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్ అయింది. ఇంపోర్ట్ అయింది. అది యూఎస్‌లో ఎంత రూ. 100కి తయారైందనుకో, అది ఇండియాకొచ్చేసరికి ఇండియాలో మనం ఏసే టాక్స్ ఆడెంత 36 అనుకో ఎగ్జాంపుల్. అంటే అప్పుడు ఏం చేయాలి? 100 + 36 అంటే రూ. 136కి, రూ. 140కి అమ్ముకోవాలి అంతే. ఇక్కడ ఏంటి మన మీద ఏసే టాక్స్ అంటే రూ. 100కి అయింది. ఇక్కడ ఇంతకొచ్చాక ఈ 140కి అమ్ముకొని, ఆ 140 కూడా మన ఇండియన్ గవర్నమెంట్ టాక్స్ కట్టుకొని టారిఫ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది అంటే సింపుల్‌గా ఏం లేదు. మనం ఆళ్ళకి ఆళ్ళు మనకి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసుకుంటామా?
సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద తయారైన దానికన్నా ఆ కంట్రీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇండియా నుంచి కాటన్ వెళ్ళింది అనుకో యుఎస్ మనకి ఎంత ఎగ్జాంపుల్ ₹100 ఇక్కడ ఉంది ₹100 మనకి అక్కడికి వెళ్ళింది. యుఎస్ మనకి 26% ట్యాక్స్ వేసింది కాబట్టి మనం అక్కడ అమ్మితే ₹126 అమ్మాలి. ఓకే, ఇట్లా ట్యాక్స్ అనమాట. యుఎస్ కి మనకి ఈ ట్యాక్స్ వల్ల ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఈ డిసిషన్స్ తీసుకుంటున్నారంటే ట్రంప్ ఫస్ట్ నుంచి ఓకే అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ లో గెలిచి స్టార్టింగ్ నుంచి వచ్చారో ఆయన మోటివ్ ఒకటే, యుఎస్ అనేది అన్ని కంట్రీస్ కన్నా స్టార్టింగ్ లో ఉండాలి, నెంబర్ 1 లో ఉండాలి, ఫస్ట్ లో ఉండాలి. యుఎస్ అనేది నెంబర్ 1 లో ఉండాలి, స్టార్టింగ్ లో ఉండాలి, ఆ ఫ్రంట్ లైన్ లో ఉండాలి, నెంబర్ 1 లో ఉండాలి. సో ఆయన బదేటి మన మీద అందరూ బతుకుతున్నారు కానీ మనకేం ఉపయోగం లేదు అంటున్నారు. ఓకే, మీకు అర్థమైందో చెప్తాను. మన మీద అందరూ బతకడం అంటే సింపుల్ గా యుఎస్ లో అంటే యుఎస్ కి ఇంపోర్ట్ ఎక్కువ అవుతున్నాయి. అంటే వేరే కంట్రీస్ నుంచి, ఇండియా నుంచి, చైనా నుంచి, హాంకాంగ్, ఎక్కడి నుంచి వేరే ఎక్కడి నుంచి ఎవ్రీ కంట్రీ నుంచి అనుకోండి, ఎగ్జాంపుల్ XYZ. ఓకే, అన్ని కంట్రీస్ నుంచి యుఎస్ కి ఇంపోర్ట్ అవుతున్నాయి. అంటే యుఎస్ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ అన్ని దేశాల నుంచి ఏవో ఒకటి తెప్పించుకుంటుంది. కొన్ని దేశాల నుంచి వాటర్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని దేశాల నుంచి ఎలక్ట్రానిక్స్ తెప్పించుకుంటాయి, కొన్ని దేశాల నుంచి బట్టలు తెప్పించుకుంటాయి, ఒక్కొక్కటి కొన్ని దేశాల నుంచి షూలు తెప్పించుకుంటారు, కొన్ని దేశాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ బోల్డ్ ఐటమ్లు ఒక్కొక్క కంట్రీ నుంచి తెప్పించుకుంటున్నారు. బాగానే ఉంది. యుఎస్ నుంచి వేరే కంట్రీస్ కి చాలా తక్కువ వెళ్తాయి. అంటే ఇప్పుడు యుఎస్ ఒక 10 కంట్రీలు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 కంట్రీస్ నుంచి వస్తువులు తెచ్చుకుంటే, బట్ అదే యుఎస్ ఒక ఓన్లీ 3 కంట్రీస్ కి మాత్రమే వాళ్ళ ప్రొడక్ట్స్ పంపిస్తుంది. అంటే యుఎస్ నుంచి అవతల కంట్రీలు తీసుకునేది 3-4 కంట్రీలు మాత్రమే తీసుకుంటున్నాయి. బట్ యుఎస్ తెచ్చుకుంటుంది ఎక్కువ, యుఎస్ ఇస్తుంది తక్కువ. సో యుఎస్ గవర్నమెంట్ ఏమంటుంది, మన వల్ల వీళ్ళందరూ బతుకుతున్నారు, ఈ 10 కంట్రీస్ బతుకుతున్నాయి. ఎందుకు? వాళ్ళ ప్రొడక్ట్ మన ఇండియాకి వస్తే మన ఇండియా కానీ వేరే కంట్రీస్ కానీ వాళ్ళు వేసే టారిఫ్లు వాళ్ళు అమ్ముకుంటున్నారు. కానీ అదే మన ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం తక్కువ వెళ్తున్నాయి. సో అది ఎందుకు? మన ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి, తక్కువ వెళ్తున్నాయి. బట్ అందులో కూడా వాళ్ళు హెవీగా టారిఫ్లు వేస్తున్నారు. అంటే మనం వేసిన దానికన్నా హెవీగా టారిఫ్లు వేస్తున్నారు. మనకేం లాభం? ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటి? మన ప్రొడక్ట్స్ అంటే మన పీపుల్, మన ప్రొడక్ట్స్ మేమే చేసుకుంటాం, మేము అమ్ముకుంటాం. మీరు నాకు 100 టారిఫ్ వేస్తే నేను 100 టారిఫ్ వేస్తాను అన్నట్టు ఇది జరుగుతుంది, ఇప్పటి నుంచి జరుగుతుంది ఇది. ఓకే, దీని ట్రేడ్ డెఫిషియన్సీ కూడా అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతే, మనం ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే 100ది అది మనం అంతే, నువ్వు ఎంత కొంటే నేను అంతగా అమ్మాలన్నట్టు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది అంటే, ఆల్రెడీ మీకు ఇందాక వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, చైనా వీళ్ళందరూ ఏంటంటే ట్రేడ్ వార్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చైనా ఉంది, చైనా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, వీళ్ళందరూ ఏంటంటే మీ ముగ్గురం ఒకటైపోతాం. బాగా వినండి, మీ ముగ్గురం ఒకటైపోతాం. నువ్వు యుఎస్ నుంచి నాకు ₹100 నాకు ట్యాక్స్ అంటే టారిఫ్ 26% వేస్తే నేను నీకు 26 వేస్తాను. ఓకే, ఇప్పుడు యుఎస్ కానీ 26 వేసింది అనుకో, చైనా, జపాన్, సౌత్ కొరియా 26 వేసారు అనుకో, యుఎస్ ఏం చేస్తుంది? పెంచడానికి ట్రై చేస్తుంది, 37, వీళ్ళు 37. ఇది ఏమవుతుంది? ఒక పెద్ద వార్ అయిపోద్ది, ట్రేడ్ వార్ అయిపోద్ది ట్యాక్స్ల మీద. సో దానివల్ల ఏమైపోతుంది అంటే మార్కెట్ రేట్ అన్ని క్రాష్ అయిపోతాయి, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోద్ది, జనాలకు ఉద్యోగాలు ఉండవు. ఓకే, ఎందుకు మీరు అనొచ్చు జనాలకి ఏం ఉద్యోగాలు ఉండవు అన్నా అని. టారిఫ్ పెంచారు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక యుఎస్ కంపెనీ ఇండియాలోకి వచ్చింది, లేకపోతే ఇండియా కంపెనీ యుఎస్ లోకి వెళ్ళింది, యుఎస్ కంపెనీ ఇండియాలోకి వచ్చింది. ఇప్పుడు మన పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళి యుఎస్ లో పని చేస్తున్నారు. ఓకే, ఆర్ ఇప్పుడు ఇండియన్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది, ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా ప్రొడక్ట్ ఒకటి ఉంది, అది యుఎస్ లోకి వెళ్ళింది. యుఎస్ లో డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఏదో ఒక పాల్ ప్యాకెట్ అనుకోండి, మన విశాఖ డైరీ పాల్ ప్యాకెట్, లేదా మీ విజయ ఏదో ఒకటి, ఒక మిల్క్ పాల్ ప్యాకెట్ అనేది యుఎస్ లోకి వెళ్ళి యుఎస్ లో మనం అమ్ముతున్నాం. సో ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఏమంటది, మా ప్రొడక్ట్ మేమే తయారు చేసుకుంటాం, లేదంటే మేము ₹100 ట్యాక్స్ వస్తే మీరు ₹100 ట్యాక్స్ టారిఫ్ మీకు వేస్తాం, లేదంటే మా ప్రొడక్ట్ మేమే చేసుకుంటాం. అంటే ఇప్పుడు జస్ట్ నార్మల్ గా ఆలోచించండి, పబ్లిక్ ఎలా ఆలోచిస్తుంది. ఇప్పుడు యుఎస్ కూడా సేమ్ పాల్ ప్యాకెట్ తయారు చేసి అది కూడా ₹100 అమ్మితే, ఇండియా నుంచి వెళ్ళిన పాల్ ప్యాకెట్ కూడా సేమ్ ₹100కే సెల్ అవుతే, అక్కడ ఎవరు ఏది కొంటారు? ఇండియన్ కన్ఫర్మ్ ఇండియన్ ప్రొడక్ట్ కొనరు, యుఎస్ కొంటారు. ఎందుకు? అక్కడ తయారవుతుంది హెల్తీ ప్రొడక్ట్, అండ్ అక్కడ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు సేమ్ టారిఫ్లు అయిపోయాయి, మనం ఇక్కడ ఎంతకు పంపిస్తున్నాం వాళ్ళు మనకు అంతే పంపిస్తే, అదే ప్రొడక్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తే సేమ్ ట్యాక్స్ సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు మన ప్రొడక్ట్ ఎందుకు కొంటారు? వాళ్ళదే కొంటారు కదా. ఇక్కడ అదే జరుగుతుంది. అలా జరిగింది అనుకో చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే అప్పుడు ఏమవుద్ది, చాలా దేశాలు నష్టపోతాయి. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి కాయగూరలు కానీ ఏమైనా బోల్డ్ వెళ్తుంటాయి కదా, లైక్ అదే మన డ్రమ్ స్టిక్స్, ములంకాయలు ఇవన్నీ వెళ్తుంటాయి కదా యుఎస్ ఎక్స్పోర్ట్. అవన్నీ
సో అక్కడే పండించడం మొదలెట్టారనుకో, ఇక్కడ నుంచి సేల్ వెళ్ళడం తగ్గిపోద్ది. అవి ఇబ్బంది పడతాయి. తర్వాత అలాగే ఐటీ కంపెనీస్ మీద కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇష్యూ మొదలవుద్ది. సో కంపెనీ వచ్చి ప్రొడక్ట్ ఒక ఆఫర్ చేయించుకోవాలనుకో, సేమ్ అంతే మనం టాక్స్ ఏస్తే యూఎస్ కూడా అంతే ఏస్తే యూఎస్‌తో చేయించుకుంటారు. సో అప్పుడు ఎలా అయిపోద్దంటే ఇష్యూస్ చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోద్ది. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోద్ది. మొన్నటి వరకు ఇన్‌ఫ్లేషన్ వస్తదా అంటే ఒక 20% ఛాన్స్ అని చెప్పి మన గ్లోబల్ న్యూస్ ఉంటది చూసారా? అలాంటి న్యూస్ అంటే రిసర్చ్ టీమ్, యూఎస్ మెయిన్ రిసర్చ్ టీమ్. వాళ్ళు 20% మాత్రమే అన్నారు. ఎప్పుడైతే టారిఫ్ రిలేటెడ్‌గా ఈ బోర్డ్ గట్టా పట్టుకొని ట్రంప్ వచ్చారో, దాన్ని బట్టి ఆళ్ళేమన్నారంటే కన్ఫర్మ్‌గా ఇన్‌ఫ్లేషన్ ఒక 38-40% ఇన్‌ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఓకే. సో మోస్ట్‌లీ ఇందులో ఇప్పుడు ఆహ్, ఇంపాక్ట్ అయ్యే మెయిన్ సెక్టర్‌లు ఏమైనా ఉన్నాయంటే అందులో ఆటోమొబైల్ సెక్టర్ అంటే లైక్ ఇప్పుడు కార్స్ గాని మన ఏదైనా ఆటోమొబైల్ సెక్టర్ ఈటి మీద ఇంపాక్ట్ అవుతది. రిటైల్ ఇంపాక్ట్ అవుతది. తర్వాత అగ్రికల్చర్ ఇంపాక్ట్ అవుతది. టెక్నాలజీ ఇంపాక్ట్ అవుతది. తర్వాత కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ ఇంపాక్ట్ అవుతాయి. సో, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే లైక్ సిమెంట్‌లు మనం ఇప్పుడు ఏవైనా కన్‌స్ట్రక్షన్ వస్తువుస్ మనం అక్కడ అంటే లైక్ సిమెంట్ కలిపే ఏవైనా ఎనీథింగ్ మనం అక్కడ పంపించిన, ఆళ్ళు ఇక్కడ పంపించిన ఏదైనా కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ ఈ మొత్తం ఇదంతా ఒక పెద్ద ఇష్యూ అవుతది. సో, దానికి ఈరోజు మార్కెట్ ఇంత రియాక్ట్ అయింది. అండ్ మీ అందరికి ఎళ్ళిపోయే ముందు వీడియోలో కూడా ఒక చిన్న అనౌన్స్‌మెంట్. ఎల్ఐసి బ్లూ మన అఫీషియల్ పార్ట్నర్ ఇప్పుడు ఎల్ఐసి బ్లూకి. నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను. సో, మీరు ఎవరైనా ఎల్ఐసి బ్లూలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ 0 అండి. అసల ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్. అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా చాలా 0. ఎందుకంటే మిగతా కొన్ని కంపెనీలు యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ గట్టా అని చెప్పి తీసుకుంటాయి. మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి. యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ గట్టా ఉంటాయి. సో, ఇక్కడ చూడండి అకౌంట్ ఓపెనింగ్ చార్జ్, యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ 0. ఓన్లీ ₹20 బ్రోకరేజ్ మాత్రమే పర్ ఆర్డర్. మిగతాది మీకు ఈజీ యాక్సెస్ అండ్ యాప్ కూడా ఈజీగా ఉంటది. అండ్ అఫీషియల్‌గా కూడా ఉంటది. మెయిన్ ఇక్కడ మీరు అదర్ డీమాట్ అకౌంట్స్ ఇక్కడ మన ఎల్ఐసి బ్లూకి చూస్తే, ఎల్ఐసి బ్లూ 0 యాన్యువల్ అకౌంట్ ఓపెనింగ్ చార్జ్ 0, యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జ్ 0, ట్రేడ్ చార్జ్ ₹20 లోవర్. మిగతా వాటిలో కూడా అలాగే ఉంటారు. ₹20 పర్ ఆర్డర్. ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అడ్వాన్స్ టూల్స్ కూడా ఉన్నాయి. ఎల్ఐసి బ్లూలో మీకు చూపిస్తాను అది కూడా. తర్వాత కొన్ని దాంట్లో తక్కువుంటాయి. క్విక్ సపోర్ట్ ఫోన్ ఇది మాత్రం నిజం అండి. చాలా క్విక్‌గా సపోర్ట్ ఇస్తారు. అండ్ వెబినార్స్ కూడా ఉంటాయి. ఇది కూడా బావుంటది. మెయిన్ నో యాన్యువల్ చార్జెస్. కొన్ని దాంట్లో ₹100-300 యాన్యువల్ చార్జెస్ తీసుకుంటారు. సో, అది మీరు కొద్దిగా ఇక్కడ కూడా చూస్తే బ్రోకరేజ్ 20%. ఎస్టీటీ చాలా తక్కువ. మిగతా అన్ని బ్రోకర్‌లు కంపేర్ చేస్తే ఎస్టీటీ కొద్దిగా తక్కువ ఈక్విటీ. ఈవెన్ ఎఫ్ఎన్ఓలో కూడా 0.2% ఎస్టీటీ. జీఎస్టీ అయితే 18%. స్టాంప్ డ్యూటీ కూడా కొద్దిగా తక్కువ. మిగతా కంపేర్ టు అదర్ బ్రోకర్స్ 3% ₹300 తీసుకుంటే 2% ₹200 తీసుకుంటున్నారు. ఇది కూడా తక్కువే. మిగతావంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. పెద్ద మీకేం డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు ట్రాన్సాక్షన్ చార్జెస్ బీఎస్‌సీ అయితే 0, ఎన్ఎస్‌సీ అయితే 173. మిగతావైతే 3 ఇంత ప్రీమియమ్స్ అని చెప్పి చేస్తాయి. సిబి చార్జెస్ 10 క్రోర్స్ ఇక్కడ కూడా అంతే. ఓకే. మిగతావి మీరు అన్నీ చూడొచ్చు. మిగతావంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎఫ్ఎన్ఓలో కూడా ఈక్విటీలో కూడా బట్ ఎల్ఐసి బ్లూలో ఉన్న బెనిఫిట్ ఏంటో మీకు వీడియో లోపల నేను ఎల్ఐసి బ్లూ అకౌంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కడ మీరు చూడండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఆల్రెడీ ఒకసారి ఇట్లనే ఒక ఆల్మోస్ట్ 1930లో యూఎస్‌లో ఉన్న అప్పుడున్న గవర్నమెంట్ ఇట్లనే టారిఫ్ రిలేటెడ్‌గా ఒక స్మూత్ టారిఫ్ అని చెప్పి 1930లో గవర్నమెంట్ ఎలాగో డెసిషన్ తీసుకుంది. ఎలాగా మా మా అంటే మా గూడ్స్ మేమే తయారు చేసుకుంటాం. మా పీపుల్ మేమే ఉంటాం. మా ట్యాగ్ మేమే ఉంటాం. మీరు ఎవరైనా రావాలన్నా సేమ్ ఇంచుమించు ఇప్పుడు మన ట్రంప్ ఎలా చేస్తున్నారు ఇంచుమించు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేసేవారు. అప్పుడు అది అలా చేయడం గవర్నమెంట్ చాలా దారుణమైన మార్కెట్ కండిషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు 93లో. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. సో, కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్‌లో అయితే ఇంకొద్దిగా డీప్ కరెక్షన్ పెండింగ్ ఉంది. ఇన్‌కేస్ రిసెషన్ వచ్చినా మళ్ళీ మీరు మార్కెట్‌లో మీరు ఈజీగా చూడొచ్చు. మార్కెట్‌లో ఈ కింద వరకు ఫాల్ ఇక్కడ వరకు. ఓకే. ఈజీగా కింద వరకు మనమైతే ఈ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ ఈరోజు మార్కెట్ గురించి ఒకసారి అప్డేట్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా! ఫేక్ టెలిగ్రామ్ ఛానెల్స్ ఉన్నాయని. సో, మన క్యూఎన్ఏ గ్రూప్ ఒకటుండాలి. అది హ్యాక్ అయ్యింది. సో, మీకిక్కడ చూస్తే ఫేక్ టెలిగ్రామ్ తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చూడండి. ఇగో హిందీలో ఇట్లా మెసేజ్‌లు పెడుతున్నారు. నెక్స్ట్ ఇగో ఏదో ఒక 5000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అకౌంట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అని ఉంది చూడండి. ఇవన్నీ ఫేక్ అండి. నేను అకౌంట్ హ్యాండ్లింగ్ చేయను. కాల్స్ ఇవ్వను. టిప్స్ ఇవ్వను. మళ్ళీ చెప్తున్నా మన పేరు చెప్పి లేదా మా స్టూడెంట్స్ అని చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఎవరికీ ఇవ్వద్దు. ఫేక్. ఇందులో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మరీ దారుణంగా తయారయ్యారు. ఇవన్నీ ఫేక్ టెలిగ్రామ్ ఛానెల్సే. ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చాను చాలా సార్లు. బట్ స్టిల్ ఇప్పుడు ఏమైపోతుందంటే ఈళ్ళు ఒక లింక్ పెడుతున్నారు.
లింక్ పెట్టి మీరు పేమెంట్ చేయండి. జస్ట్ 100 రూపీస్, 200, 300 అంటున్నారు. ఇప్పుడు మాక్సిమం నేను చూసిన దాంట్లో ఒక్కొక్కరికి 500 రూపీస్, జస్ట్ 500 రూపీస్ ఛార్జ్. మీరు లింక్ పెట్టి సేమ్ అంటే మా స్టూడెంట్స్ లాగే ఫేస్ ప్రొఫైల్ గట్రా క్రియేట్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే 100 రూపీస్, 200, 500 అని చెప్పి లింక్ పెట్టడం వల్ల ఆ లింక్ క్లిక్ చేస్తే ఇంక్లూడింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సో దయచేసి తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్తే నేనే కాదు, మొత్తం ప్రతి ఒక్క యూట్యూబర్తో ఇదే జరుగుతుంది. మరి ఎంతమంది బయటకు వచ్చి చెప్తున్నారో తెలీదు. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 700, బాగా చూడండి, 1456759 ఈ నెంబర్ నుంచి మీకు వాట్సాప్ లో మెసేజ్ వస్తే తప్ప నేను ఎవరికి చేయను. నాకు అనవసరం, నాకు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా చేస్తే నేను రెస్పాండ్ అవుతాను అంతే తప్ప ఈ నెంబర్ నుంచి తప్ప మిగతా ఇంకే నెంబర్ నుంచి వచ్చిన అన్ని ఫేకే. బాగా గుర్తుపెట్టుకొని, ఎవ్రీథింగ్ ఫేక్. అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు నేను స్టూడెంట్నే, నేను ఆయన టీంలో ఉన్నాను, లేదంటే నేను ఆర్ఎన్ నేనే ఇంక్లూడింగ్ నా పేరు యూజ్ చేసిన నేను ఆర్ఎన్ అన్నా, మీరు నాతో మాట్లాడి, మీరు నాతో ఫోన్లో మాట్లాడి క్లారిటీ తెచ్చుకునే వరకు పే చేయొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు. సో జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఎందుకు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అంటే రీసెంట్ గానే నేను చెప్పాను కదా, ఏదది స్కామ్ వీడియో చేశాను. ఏదది స్టాక్ మార్కెట్ స్కామ్ రీసెంట్ గా 4 days బ్యాక్. ఇది స్టార్ట్ అయిందో లేదు, వీడియో పెట్టడం లేదు. మనది ఇంకా ఇష్యూ అంటే మన మీద టార్గెట్ చేశారు, ఎక్కువ టార్గెట్ చేసినట్టున్నారు. అదే ఇష్యూ జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ రోజు మా 20K స్ట్రాటజీ లాస్ అండి. మార్నింగ్ ఒకటి లాస్ ఉండాలి, సేమ్ ఇదే స్ట్రాటజీ మార్నింగ్ లాస్ లో ఉండాలి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సిఈ సైడ్ మార్నింగ్ 4000 లాస్ లో ఉండాలి. సెకండ్ హాఫ్ సేమ్ ఇదే ట్రేడ్ మనకి ప్రాఫిట్ ఇచ్చింది, అంటే ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ ఇచ్చింది. బట్ మళ్ళీ నేను చెప్తున్నా, మనం 5000 కోసం ట్రేడ్ చేయట్లేదు. సో ఈ రోజు నా ఎంట్రీ చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ మై ఎంట్రీ. మార్నింగ్ ఫస్ట్ ఎంట్రీ ఎక్కడైంది, ఇక్కడ. ఇది 20K స్ట్రాటజీ ఎంట్రీ పాయింట్ ఇక్కడ. దాని తర్వాత కంటిన్యూ స్టాప్ లెస్, ఇది మన స్టాప్ లెస్ ఏరియా. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. సిఈ సైడ్ ఎంట్రీ వచ్చింది, సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టాప్ లెస్ తినేసింది సిఈ సైడ్. అంతే, డన్ ఫర్ ద డే అయిపోయింది. ఓన్లీ 2 trades. బట్ ఎప్పుడైతే ఇక్కడ మనకి రీ ఎంట్రీ వచ్చిందో సిఈ సైడ్, ఇది ఆల్మోస్ట్ 5K ప్లస్ ప్రాఫిట్ ఇచ్చింది, కానీ మనం బుక్ చేయలేదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, మనం చిన్న చిన్న టార్గెట్ల కోసం ట్రేడ్ చేయట్లేదు. అంటే లైక్ ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ నా ప్రాఫిట్ లాస్ కాస్త ప్రాఫిట్ లో కవర్ అయిపోయింది కదా, సో నేను ప్రాఫిట్ చేసుకుంటాను అనే దాని గురించి చేయట్లే. మేము ఆల్రెడీ ట్రేడ్ చేస్తే ఆల్మోస్ట్ 20Kకి 18K, 20K, 30K ఇట్లా ప్రాఫిట్ తీయాలని చూస్తున్నాం. అంటే మినిమం 18,000 పెడితే మినిమం 15-16% ఆఫ్ రిటర్న్ తీయాలని చూస్తున్నాం. అలాగే లాస్ కూడా మోస్ట్లీ ఇప్పటి వరకు చూసిన దాంట్లో 20Kలో మోస్ట్లీగా పెద్ద లాస్లు వస్తే 10,000 కన్నా ఎక్కువ రావట్లే. 10,000, 11,000, 9,000, 8,000 ఇదే మాక్సిమం పెద్ద లాసులు ఇవే. బట్ అదే ప్రాఫిట్లకు వస్తే మాత్రం 20,000, 30,000, 18,000 ఇట్లా వస్తున్నాయి. ఓకే. ఓన్లీ జస్ట్ మేము ట్రేడ్ చేసే కెపాసిటీ అంటే హోల్డింగ్ కెపాసిటీ పెంచుకుంటే చాలు. ఇది ఈ రోజు నా లాస్ అనమాట. ఈవెన్ ప్రతి స్టూడెంట్ కి లాస్ వచ్చింది. బట్ ఈ రోజు మా స్టూడెంట్ లాస్లు అన్ని చూపిద్దామంటే ఏదైతే మన Q&A గ్రూప్ ఉందో అది హ్యాక్ అయిపోయింది, దానివల్ల అది చూపెట్టలేదు. బట్ నేను చెప్తున్నాను కదా, అందరికీ లాస్ వచ్చింది. ఇంచుమించు అందరికీ 3,000, 4,000 అట్లా లాస్ వచ్చింది. సో ఈవెన్ నాకు కూడా అంతే లాస్ వచ్చింది. ఓకే. నాకైతే 7,000 2 ట్రేడ్లు. కొంతమంది నేను 2 లాట్స్ చేశాను, కొంతమంది సింగిల్ లాట్ తో చేసిన వాళ్ళకి 4,000, 5,000 లాస్ వచ్చింది అంతే. ఓకే. అండ్ ఇది నా 1 hour స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇది ఆల్మోస్ట్ 8,000 ప్లస్. ఇది ఆల్మోస్ట్ నేను ఎప్పుడే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్పాను. ఈ స్వింగ్ ట్రేడ్ ఎప్పుడు చెప్పానంటే ఆల్మోస్ట్ లాస్ట్ థర్స్డే అంటే లాస్ట్ ఎక్స్పైరీ రోజు ఇచ్చాను. గుడ్ మార్నింగ్, స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ రీఎంట్రీ చేయండి అని చెప్పి, రీఎంట్రీ తీసుకోమని చెప్పాను. లాస్ట్ టైం మనకి ఒక 2,000 రూపీస్ స్టాప్ లాస్ తిన్నది కదా లాస్ట్ టైం. 2,000 స్టాప్ లాస్ తిన్నది. రీఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. సేమ్ మళ్ళీ రీఎంట్రీ వచ్చింది. రీఎంట్రీ థర్స్డే నుంచి టిల్ డేట్ మనం హోల్డ్ చేస్తే మనకి ఎంత 8,600 ప్రాఫిట్ లో ఉన్నాం. బట్ ఇది డే ఎండ్కి వచ్చేసరికి అంటే ఎక్స్పైరీకి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 10,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. మాక్సిమం లాస్ 5,000, మాక్సిమం ప్రాఫిట్ 10,000. 10,000 రావాలి. ఇంకా నేనైతే మంచి ప్రాఫిట్ లో ఉంటాను. ఈ ట్రేడ్ అలా హోల్డ్ చేసి కూర్చున్నాను, ఇంకేం లేదు. ఇందులో అయితే 7,000 లాస్. ఓకే. ఇది పక్కన పెడదాం. అండ్ A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే A to Z కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు అండి. A to Z కోర్సులో ప్రెసెంట్ ఆఫర్ ఉండే కోర్స్ ఆఫర్ లో కనబడుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఏం లేదండి, జస్ట్ ఆ వెబ్సైట్ అనేది కొద్దిగా సర్వర్ డౌన్ లో ఉంది, గ్లిచ్ అవుతుంది. అందుకు మీకు ప్రైస్ ఒక్కొక్కసారి 21, 31 ఇట్లా కనబడుతుంది. కానీ రీఫ్రెష్ అయ్యండి 1-2 సార్లు, మీకు 14,999 కనబడుతుంది. ఓకే. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇవంతా ట్రయల్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ అయితే ఇది
అండ్ మీ అందరికి వెళ్ళిపోయే ముందు కూడా నేను చెప్తున్నాను, ఆల్రెడీ నేను టెలిగ్రామ్‌లో ఏదైతే స్కామ్స్ అవుతున్నాయో వాటి రిలేటెడ్‌గా నేను అంటే వాయిస్ రైజ్ చేశాను. 2, 3 టైమ్స్ నా ఒక్కడితోనే అవ్వట్లేదు. ఇది మొత్తం ప్రతి ఒక్క యూట్యూబర్‌తో అవుతుంది. మరి ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారో లేదో నాకు తెలీదు. ప్రతి ఒక్క యూట్యూబర్ నేమ్‌తో లైక్ నేను ఆర్యన్‌నే లైక్ నేను తెలుగు ట్రేడర్ ఆర్యన్ మాట్లాడుతున్నానని అంటారు గానీ ఫేకు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నంబర్ అండి 700 145 6759 ఇదొక్కటే మా నంబరు. ఇందాక మీకు చెప్పినట్టు ఈ నంబర్‌కి మాత్రమే మీకు వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తే చూడండి. లేకపోతే లేదు. నేనెవరికి చేయను. నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇక్కడ మీరు ఫేక్ టెలిగ్రామ్ ఛానెల్స్ చూస్తే వీళ్ళందరూ అలా ఫేక్ బాగా ఎక్కువైపోయాయి. ఆల్రెడీ నేను టెలిగ్రామ్‌కి కంప్లెయింట్ మెయిల్ పెట్టాను. మార్నింగ్ నుంచి మెయిల్స్ పెడుతూనే ఉన్నాను ఫేక్ టెలిగ్రామ్ రిలేటెడ్‌గా. ఆళ్ళు అప్డేట్ చేస్తామన్నారు. చూసి తీసేస్తాం, అప్డేట్ చేస్తామన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఎవరికీ ఇవ్వద్దండి. నేను అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆహ్, ఎందుకు అంటే ఇప్పుడు ఎవరిదైనా మీదైనా, నాదైనా ఎవరివైనా డబ్బులే అండి. అంటే లైక్ ఫ్రీగా వచ్చేస్తుంటే ఇప్పుడు అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే అకౌంట్ హ్యాండ్లింగ్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంటే ఏ టు జెడ్ కోర్స్‌లో గూడా అంటే మా టీమ్ మెంబర్స్ కూడా అకౌంట్ హ్యాక్ చేసేసి మరీని మా టీమ్‌లో ఉన్న మెంబర్స్‌తో గూడా వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. కనెక్ట్ అయిపోయి అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాం, కాల్స్ ఇస్తాం, టిప్స్ ఇస్తాం అంటున్నారు. దీనివల్ల ఇష్యూ ఏమైపోతుందంటే ఇప్పుడు ఎవరివైనా డబ్బులేనండి. ఆల్రెడీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ ఒక 4 డేస్ బ్యాక్ స్టాక్ మార్కెట్ స్కామ్స్ అని చెప్పాను చూసారా? అది చెప్పానో లేదో ఈళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టారండి. ఇప్పుడు మన అకౌంట్ హ్యాక్ చేసేసి నా క్యూఎన్ఏ గ్రూప్ అన్నది అంటే యాక్చువల్‌గా మొత్తం టెలిగ్రామ్ అంతా హ్యాక్ అవ్వాలి. హ్యాక్ అయ్యి ఒక 5, 10 నిమిషాలు అవుతుంది. అంటే నా దగ్గర నాకు మెసేజ్ చేసే ఆప్షన్ రావట్లే. ఇదేంటి నాకు రావట్లేదని చూస్తే ఇంకేంటి హిందీలో మెసేజ్‌లు అంటే ఇలాంటి స్క్రీన్‌షాట్లు ఇలాంటివి మెసేజ్‌లు పెట్టడం మొదలెట్టారు. వెంటనే నేను గ్రూప్ డిలీట్ చేసి ఏదైతే నేను లింక్ మీద క్లిక్ చేశానో మొత్తం మొబైల్ రీసెట్ చేశాను. రీసెట్ చేయగానే మళ్ళీ యాస్ ఇట్ ఈజ్ నార్మల్‌గా వచ్చింది. అందులో నేనేంటంటే నా క్యూఎన్ఏ గ్రూప్ పోయింది. క్వెషన్ అండ్ గ్రూప్ పోయింది. సో, అందులో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది మెసేజ్‌లు చేసేసి అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాం, కాల్స్ ఇస్తాం, టిప్స్ ఇస్తాం అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అనే కాదు మీరు ఫ్రీ టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అయిపోయి అలానే అంటారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అకౌంట్ హ్యాండ్లింగ్ ఎందుకు చేస్తారని ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పా. నిజంగా ఆళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా! వీళ్ళు ఇలా ఎలాంటోళ్ళంటే ఆహ్, అంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఇప్పుడు నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా సమ్ ఎక్స్‌వైజెడ్ అనే పర్సన్ దగ్గర ఆళ్ళ దగ్గరికెళ్తారు. ఆళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఫుల్‌గా నేర్చుకుంటారు. లేదా ఆళ్ళ కాల్స్ గాని అంటే వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారో చూసి వాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానెల్ ఇప్పి ఇలా అందరిని టార్గెట్ చేసి మేము కాల్స్ ఇస్తాం, టిప్స్ ఇస్తాం అంటారు. ఓకే. ఈళ్ళు ఎలాంటోళ్ళంటే ఈళ్ళు మరీ వరస్ట్ అండి. ఇంక చెప్పలేం ఎంత దారుణమైనోళ్ళంటే తిన్ని ప్లేట్‌లో అంటే ఇప్పుడు అన్నం పెట్టిన ప్లేట్‌లో ఎవరైతే మనం మనకు ఆకలేస్తుంది అని అన్నం పెడతాం గదా! నమ్మి అరే మంచోళ్ళు అని అన్నం పెడతాం గదా! అంటే అన్నం పెట్టిన ప్లేట్‌లోనే ఉమ్మేసి ఊసేసి ఛీ! ఫుడ్ ఏం బాలేదు ఏం పెట్టావు అనే రకాలీళ్ళు. అంటే చాలా దారుణం. ఇంకా మనుషుల్లో గూడా ఆలోచించొద్దాళ్ళు. అర్థమైందా? అంత దారుణం. అంటే మొత్తం నేర్చుకున్నదంతా నేర్చుకుంటారు. చూడాల్సిందంతా చూస్తారు. అన్నీ చేస్తారు. సైలెంట్‌గా వేరే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎందుకు? ఈళ్ళకి స్టాక్ మార్కెట్ నుంచి సంపాదించుకునే కెపాసిటీ లేదు. అవ్వదు. ఇప్పుడేం చేయాలి? స్కామ్‌లు చేయాలి. ఏదో ఒకటి చేయాలి. సో, మేము కాల్స్ ఇస్తాం, టిప్స్ ఇస్తాం, అకౌంట్ హ్యాండ్లింగ్ అంటున్నారు. ఇప్పుడు మెయిన్ పెద్ద మోటివ్ ఏమైపోయిందంటే లింకులు పెడుతున్నారు. పేమెంట్ లింకులని పెడుతున్నారు. ఆ పేమెంట్ లింకుల మీద గాని మీరు మెసేజ్ చేసినా లేదా ఆళ్ళకి మీరు మెసేజ్‌కి రెస్పాండ్ అయినా ఏమైపోతుందంటే మీ బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ అయిపోతుంది. ఇది జాగ్రత్త. నేను అవేర్ చేస్తూనే ఉన్నా. 4 డేస్ బ్యాక్ చేశా. ఇప్పుడు చేస్తున్నా. ఎవ్రీ టైమ్ చేస్తూ ఉంటా. నేను ఎవ్రీ వీడియోలో చేస్తూనే వచ్చా. నా దగ్గర ఉన్న ఒకే ఒక నంబర్ అదే. సో, దయచేసి ఆ నంబర్ తప్ప మిగతా మీకు ఇంకే నంబర్ నుంచి ఎలాగ అడిగినా నేనే కాదు ఏ యూట్యూబర్ కూడా వాళ్ళ అఫీషియల్ నంబర్ నుంచి కాకుండా మిగతా ఇంకే నంబర్స్ నుంచి వచ్చినా దయచేసి వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు. మీరు ఆశపడతారు చూసారా? ఆళ్ళు స్క్రీన్ షాట్లు చూసి రూ. 1,00,000, 2,00,000 స్క్రీన్ షాట్లు చూసి. మీ ఆశ అంటే అరే! నిజంగా వస్తాయేమో నాకు మీ ఆశే మిమ్మల్ని ఇంతింత లాస్ అంటే 10,00,000, 20,00,000 లాస్ వరకు ఎళ్ళిపోతారు మీరు. మొత్తం మీ డబ్బులు తినేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో, దయచేసి ఎవరు పడితే ఆళ్ళని నమ్మొద్దు. ఓకేనా? ఇది ప్రెజెంట్ మీకు చూపించిందే. ఇది మా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. ఇది ఇంట్రాడే 20K స్ట్రాటజీ ఇది. లాస్‌లో ఉండాలి. ఇది స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఇది. ఓకే. స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ కూడా నేను చెప్తాను చూడండి. మీరు అడగొచ్చు. నేను ఒక మాట చెప్తున్నానండి. నేనెప్పుడు కాల్స్ గాని, టిప్స్ గాని ఇవ్వలేదు. ఓన్లీ ఎడ్యుకేషనే ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఈస్ లీగల్. ఎడ్యుకేషన్ నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ అది కూడా ఏంటి రూల్స్ దాటి ఎళ్ళకూడదు. ఎడ్యుకేషన్‌లో నువ్వు కాల్స్ ఇవ్వడం, టిప్స్ ఇవ్వడం నా దగ్గర జాయిన్ అయ్యారు కదా! లేదు. ఎడ్యుకేషన్ అంటే నువ్వు నేర్పించినంత వరకు
నీతో ఏ ప్రాబ్లం లేదు, నీకు ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఎడ్యుకేషన్ ఎంతమందికి ఇవ్వచ్చు, నీతో ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఎవరికి ఫోర్స్ చేయకూడదు. లైక్ నా దగ్గర కాల్స్ ఉన్నాయి, నా దగ్గర టిప్స్ ఉన్నాయి, నేను చూడు నేను ఏం చేస్తున్నాను, ఒక 10 రోజులు చూడు, తర్వాత నీ ఇష్టం ఉంటుంది, ఇలాంటి మాటలు ఆడకూడదు. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి, మీకు డబ్బులు లేవంటే ఎలాగోలా లోన్ పెట్టేయండి, ఎలాగోలాగా ఇది చేసేయండి, అది చేసేయండి, ఇలాంటి అంటే అవతలకి ఆశ చూపించకూడదు. సింపుల్. నేను ఇప్పటి వరకు దేవుడు సాక్షిగా చెప్తున్నాను కదా, చాలా మంది A to Z లో కోర్స్ జాయిన్ అవుతారు అన్న వాళ్ళు కూడా నేను వద్దన్నాను. ఈ వీడియో కింద ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఎంత డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్తాను తెలుసా. A to Z కోర్స్ జాయిన్ అవుతా అన్న వాళ్ళు ఫస్ట్ చాలా మంది నార్మల్ గా వచ్చిన వాళ్ళు కూడా ఎలా అడుగుతారంటే, కాల్స్ ఇస్తారా, A to Z కోర్స్ జాయిన్ అయితే టిప్స్ ఇస్తారా అంటే, స్టార్టింగ్ ఒక 10 రోజులైనా కాల్స్ ఇస్తారా అని. మొఖం మీద డైరెక్ట్ గా చెప్తాను, నేను కాల్స్ ఇవ్వను, టిప్స్ ఇవ్వను, దయచేసి మీరైతే జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నారు, కాల్స్ దొరుకుతాయి, టిప్స్ దొరుకుతాయని. ఇక్కడ అవేం ఉండవండి, ఓన్లీ లర్నింగ్. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి ఇక్కడ స్వింగ్టెడ్ 1 hour స్వింగ్టెడ్ స్ట్రాటజీ రీఎంట్రీ అని పెట్టారు, మరి ఇది ఏంటని. ఇది రీఎంట్రీ, ఇట్ ఈస్ నాట్ ఎ కాల్, ఇట్ ఈస్ నాట్ ఎ టిప్. నేను ఎక్కడ మై ఎంట్రీ డన్ 1 hour స్వింగ్టెడ్ అని పెట్టాను, ఇక్కడ ఎక్కడ మై రీఎంట్రీ డన్ అని పెట్టాను. ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఇక్కడ నేను ఎక్కడ కాల్స్ ఇది టిప్ అని నేను చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాను క్లియర్ కట్గా ఉంటా చూడండి. నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు మన కోర్సులో A to Z కోర్సులో మేము ఏ సబ్జెక్ట్ నేర్పిస్తున్నామో ఇందులో ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నేను నేర్పించేదే కదా నేను ఫాలో అవ్వాలి. నేను మీకు ఒకటి నేర్పించి నేను ఒకటి ఫాలో అయితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఏమేమి ఫాలో అవుతున్నాను, ప్రజెంట్ నేను ఏ ట్రేడ్ ఫాలో అవుతున్నాను, 20K స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను ఫర్ బయింగ్. బయింగ్ ఇది ఒకటే. నెక్స్ట్ నా దగ్గర ఉన్న స్ట్రాటజీ సేమ్ 1 hour స్వింగ్టెడ్ స్ట్రాటజీ ఉంది. ఓకే, అది హెడ్జింగ్ స్ట్రాటజీ కమ్ ఇదే 50K స్ట్రాటజీ కూడా ఇదే. అంటే 50K ఇప్పుడు ఏదైతే మనం 1 hour స్వింగ్టెడ్ స్ట్రాటజీ చూసారో ఇది హెడ్జింగ్ స్ట్రాటజీ. సేమ్ ఇదే స్ట్రాటజీలో నేను ఆప్షన్ బయింగ్ చేస్తే అది 50K స్ట్రాటజీ. ప్రజెంట్ 50K స్ట్రాటజీ ఇంకా నేను మొదలెట్టలేదు కాబట్టి దీని గురించి చెప్పకూడదు, పక్కన పెడదాం. 1 hour స్వింగ్టెడ్ స్ట్రాటజీ చేస్తున్నాను. అది ఏంటి, ఇండెక్స్ నిఫ్టీ అండ్ స్వింగ్టెడ్ అంటే స్టాక్స్ లో కూడా 1 hour స్వింగ్టెడ్ స్ట్రాటజీ. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నాను, ఎక్స్పైరీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ హెడ్జింగ్ స్ట్రాటజీ చేస్తున్నాను. థర్డ్ ఇంకోటి ఏం చేస్తున్నాను, స్టాక్స్ స్వింగ్టెడ్ స్ట్రాటజీ. అంతే, ఈ 4 20K బయింగ్ ఇందులో చేస్తున్నాను LS Blueలో. మిగతా కొట్టకలు ఏదైతే ఉందో 3 లక్షల క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో 1 hour స్వింగ్టెడ్ స్ట్రాటజీ, ఎక్స్పైరీ ఎంట్రీ, స్టాక్ స్వింగ్టెడ్ చేస్తున్నాను. అంతే. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను ప్రతి ఒక్క ట్రేడ్ చేయను. నేను ఏం చేస్తున్నానో నాకు ఎంట్రీ దొరుకుతున్నప్పుడు సేమ్ నాకు దొరికింది నేను ఎంట్రీ తీసుకుంటున్నానని మా టీం కూడా తెలియాలి కదా. ఇక్కడ మీరు చూస్తే స్వింగ్టెడ్ స్ట్రాటజీలో దిస్ ఈస్ హౌ. ఇక్కడ చూడు, ఇక్కడ ఎంట్రీ వచ్చింది స్వింగ్టెడ్ స్ట్రాటజీ ప్రకారం. ఇక్కడ ఎంట్రీ వచ్చిందా, మనం ఆ రోజు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ డే ఏమైంది, క్యాండిల్ పైన క్లోజింగ్ ఇస్తుంది, ఎగ్జిట్ అయిపోయాను. నేను ఆ రోజు మీకు చూపించాను 2000 స్వింగ్టెడ్ స్ట్రాటజీ, ఎగ్జిట్ అయిపోయాను, స్టాప్ లాస్ తినేసింది. మళ్ళీ వెయిట్ చేసాం. నెక్స్ట్ డే ఎప్పుడైతే దీని లో బ్రేక్ ఈ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందో ఇక్కడ మళ్ళీ నా రీఎంట్రీ అయ్యిందండి. సేమ్ పొజిషన్ లో రీఎంట్రీ అయ్యింది. అక్కడ నుంచి చూడండి, అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ ఒక డే నుంచి పైకి వచ్చింది, కిందకు. ఈ రోజు మార్కెట్ కిందకి వచ్చింది. ఈ రోజుకి నేను 8,000 ప్రాఫిట్ ఉన్నది. ఇది ఓవరాల్ గా 10,000 ప్రాఫిట్ ఇస్తుంది మీకు చూపించినట్టు. ఓవరాల్ గా ఇది 10,000 వస్తుంది. ఓకే, సో నేను ఏంటి ఇస్తుంటాడు, సేమ్ ఇదే స్టాక్ సేమ్ బయింగ్ సైడ్ కూర్చున్నాను అనుకోండి, మంత్లీ పొజిషన్ బై చేసి కూర్చున్నాను అనుకోండి, పుట్ ఆప్షన్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ తింటది, ఒక 10,000-20,000 వేసుకోండి. ఇక్కడ వరకు నేను 50,000 పెట్టుంటే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది తెలుసా, మీకు చూపిస్తాను చూడండి. 50,000 పెట్టుంటే నేను ఏం చేస్తున్నాను అంటే, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను ఏం చేస్తానో అదే మా టీంకి చెప్తాను. అదే నేను మాటికి చెప్తున్నాను. నేను ఏం చేస్తాను అదే చెప్తాను, అంతవరకే, లర్నింగ్ వరకే. కాల్స్ టిప్స్ అనేవి ఇల్లీగల్ అండి. నేను అది ఇవ్వను. ఇల్లీగల్ అంటే అది SEBI రూల్ ప్రకారం ఇది ఇల్లీగలే. అది ఇవ్వకూడదు, ఇవ్వము కూడా. సో మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే ఎవరి దగ్గరైనా వెళ్తే మీరు నేర్చుకుంటే అది మీరు బాగుపడతారు. లేదు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, మీకు ఎప్పటికైనా కష్టమే. స్టాక్ మార్కెట్ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మొత్తం నేర్చుకున్న తర్వాత చిచ్చి బాగాలేదు, వేస్ట్ అని అంటే తిన్ని ప్లేట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది, అంటే తిన్ని నమ్మించి వెన్నుపోటు పడుతున్న చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. లైఫ్ అది కామన్, అది వస్తూనే ఉంటారు దరిద్రులు. ఇక్కడ చూడండి, మనకి సెల్లింగ్ సిగ్నల్ ఫస్ట్ డే ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది ఎప్పుడు, March 26th. సో March 26th ఎన్ని గంటలకి ఎంట్రీ ఇచ్చింది ఇది మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఇక్కడ ప్రాఫిట్ చూపించాను. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఒక స్టాప్ లెస్ తింటే ఎంత స్టాప్ లెస్ ఇస్తున్నానో చూపిస్తాను చూడండి. 15 కంటే క్లోజింగ్ టైంలో 26th క్లోజింగ్ టైంలో ఇగో ఆల్మోస్ట్ ఇది ఈ టైంకి
నిఫ్టీ మంత్లీ మార్చ్ కదా, ఏప్రిల్ మార్చ్ 27 మంత్ అండ్ ఎక్స్పైరీ, ఏప్రిల్ మంత్ అండ్ ఇది ఏప్రిల్ 30. ఎందుకు ఏప్రిల్ 30 ఎందుకు తీసుకున్నా అంటే మంత్లీ ఎక్స్పైరీలోనే మనం ట్రేడ్ చేస్తాం. సో ఏప్రిల్ 30లో పుట్ ఆప్షన్ ఇందమనే ఏదో ఒక పుట్ ఆప్షన్ మనం ఒక మినిమం 50,000 వచ్చే వరకు బై చేస్తాం. 21 కదా, 4 లాట్స్ బై చేస్తే 80,000 అయిపోతుంది. 3 లాట్స్ 65, 2 లాట్స్ 50,000. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ నెక్స్ట్ డే ఏమైపోయింది, నా స్టాప్ లాస్ తెలిసింది అంటే ఆల్మోస్ట్ 10-15 కల్లా నెక్స్ట్ డే. సో ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళిపోదాం. ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి 700 ప్రాఫిట్లోను. నెక్స్ట్ డే స్టార్ట్ ఆఫ్ ది డే ఇగో ఒక నేను వెళ్తున్నాను చూడండి, 10-15 వరకు వెళ్తాను. చూడండి అలా చూడండి, 10-15 ఎంత 4-5 వేలు ఇచ్చాం అంటే మార్కెట్లో ఇక్కడికి వచ్చి 10-15 అంటే ఈ టైంకి స్టాప్ లాస్ తినేసింది, క్లోజింగ్ వచ్చింది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ మనం లాస్ ఎంత ఇచ్చాం, 4,000 ఇచ్చాం, దాన్ని ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ చేసేస్తాను. మళ్ళీ మనకి రీఎంట్రీ ఎప్పుడు వచ్చింది, ఒక 2 days తర్వాత మళ్ళీ ఏప్రిల్ 1st మనకి రీఎంట్రీ వచ్చింది. ఆల్మోస్ట్ 10-11-15కి వచ్చింది. నేను చూడండి ఏప్రిల్ 1st మళ్ళీ ఏప్రిల్ 1st వెళ్ళిపోతాను. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది. నెక్స్ట్ డే ఏప్రిల్ 1st ఆల్మోస్ట్ 10-11-15 అట్లా ఆల్మోస్ట్ ఇగో 10:50 11 గంటలకి నాకు ఎంట్రీ వచ్చింది అనుకోండి. సేమ్ మంత్లీ ఎక్స్పైరీ, సేమ్ పుట్ కాల్ ఆప్షన్, ఇగో సారీ పుట్ ఆప్షన్ 2 లాట్స్ తీసుకున్నాను, 40,000 పడింది నాకు. ఇక్కడ 4,000 లాస్, 40,000 ఉంది. ఓకే డన్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మార్కెట్ ఇప్పుడు రైట్ ఈ రోజు వరకు కిందకు వచ్చింది కదా, ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళిపోదాం. లాస్ కాస్త ప్రాఫిట్లో ఉంది. ఆ నెక్స్ట్ డే మార్కెట్ ఏమైంది చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ ఇక్కడ వరకు వచ్చింది కదా, అందుకు మీకు అలా కనిపిస్తుంది. బట్ అలా చూడండి ఏమవుతుంది. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ది డేకి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి మార్కెట్ పైకి వచ్చి క్లోజ్ ఇచ్చింది. అదే స్టార్ట్ ఆఫ్ ది డే చూస్తే మీరు ప్రాఫిట్లో ఉంటారు. నేను లాస్ ఇవ్వను. లాస్ ఎందుకు బుక్ చేసుకోండి సార్ అంటే సింపుల్గా నా స్టాప్ లాస్ ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది క్యాండిల్ పైన ఉంటుంది. ఇక్కడ నా స్టాప్ లాస్ తినలే. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ తినలేదు. ఆ నెక్స్ట్ డేకి వెళ్ళిపోదు. నెక్స్ట్ డే 3,000 ప్రాఫిట్. ఈ రోజు చూడండి ఆల్మోస్ట్ ఏప్రిల్ 4th ఈ రోజు మార్కెట్లో మీరు ఎంత అర్న్ చేశారు, ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి 22,000. ఆల్మోస్ట్ డే ఎండ్ వచ్చేసరికి మీరు ఎట్టిందంతా 40,000, 22,000 ప్రాఫిట్లో ఉన్నారు. స్టాప్ లాస్ తినలేదు. సేమ్ ఇదే నేను స్వింగ్ ట్రేడింగ్లో కూడా అదే చేశాను. ఆ ఎంట్రీ ఇక్కడ అయ్యింది, స్టాప్ లాస్ తిన్నది, మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ తీసుకున్నాను. ఎప్పుడైతే క్యాండిల్ లో కింద మార్కెట్ ఓపెన్ అయ్యి కింద సస్టైన్ అయిందో రీఎంట్రీ, దీనిపైన వచ్చి క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ రీఎంట్రీ అయింది, అందుకే నా అలర్ట్ కూడా ఉంది చూడండి. ఇది నా అలర్ట్ ఏరియా. ఆల్మోస్ట్ ఇక్కడ నా మార్కెట్ డౌన్, నెక్స్ట్ డే పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు ప్రాఫిట్. ఈవెన్ ఇది 50K స్ట్రాటజీ. సో ఇదైనా వర్క్ చేస్తుంది. బట్ నేను ఏది చేస్తున్నానో అది నా టీంకి తెలియాలి. ఇక్కడ నేను ఎంత చెప్పింది సింపుల్గా ఏం లేదండి. నేను కాల్స్ ఏమన్నా టిప్స్ ఓన్లీ లర్నింగ్ మాత్రం. లర్నింగ్ ఎవరి దగ్గరైనా ఇవ్వచ్చు. ఓకే, సింపుల్గా మీరైనా నా దగ్గర నేర్చుకొని మీరు కూడా ఇవ్వచ్చు, తప్పు లేదు. బట్ కాల్స్, టిప్స్, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవి చేయొద్దు. అది అర్థం చేసుకోండి. డబ్బులు అనవసరంగా ఒకళ్ళు పోగొట్టద్దు. ఒకళ్ళు పోగొట్టారు అనుకోండి, వాళ్ళ ఏడు బాగా మామూలు తగలదు. ఓకే, సో అలా మోసం చేయొద్దు ఎవరిని. నెక్స్ట్ ఇంకొకటి ఎడ్యుకేషన్ అంటారా, ఎడ్యుకేషన్ ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు అండి. బేసిక్ సెన్స్, చిన్న బేసిక్ సెన్స్ లాజిక్ ఒకటి చెప్పాలా. ఎల్కేజీ యూకేజీలో ఏబిసిడి నేర్చుకున్నాం, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్లో ఏబిసిడి, ఏ ఫర్ యాపిల్ నేర్చుకున్నాం అని ఇంజనీరింగ్లో కూడా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని నేర్పించారు కదా. ఇంజనీరింగ్ వచ్చేసరికి సబ్జెక్ట్ మారుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ మారుతుంది కదా అని చెప్పి ఇది కాపీ, వీళ్ళు ఎక్కడి నుంచో కాపీ చేశారంటే అది వర్త్ కాదు, అంటే అది ట్రూత్ కాదు. ఇది ఎక్కడ వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, అదే ఈ స్కూల్ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఇది ఎక్కడి నుంచో తెచ్చారు, ఇది ఎక్కడి నుంచో నేర్పిస్తున్నారు అంటే అది వర్త్ కాదు. ఎవరి దగ్గరైనా స్టాక్ మార్కెట్ అనేది ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకుంటేనే వస్తుంది. ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటూ వస్తుంది తప్ప నేను సింపుల్గా నేను అన్న ఇంజనీరింగ్ అయిందని జస్ట్ మార్కెట్లోకి వచ్చాను అంతే, నేను మార్కెట్లో నేర్చేసుకున్నాను అంటే అది ఫేక్, అబద్ధం. అది నిజంగా అబద్ధం. నేనైనా 100 మంది నేర్చుకున్నాను. నేను ఎంతమంది నేర్చుకున్నాను నాకు తెలుసు. ఐఐటి ట్రేడర్ దగ్గర నేర్చుకున్నాను, పవర్ ఆఫ్ స్టాక్స్ దగ్గర నేర్చుకున్నాను, తర్వాత బూమింగ్ బుల్స్ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడో దగ్గర నేర్చుకొని సబ్జెక్ట్ అప్డేట్ చేసుకుంటూ ఈ రోజు నేను ఇలా ఉన్నాను. ఈ మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా మార్కెట్ అప్డేట్ అవుతున్న కొద్దీ మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో అప్డేట్ అవుతూ ఉండాలంటే మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ సరిపోదు. అప్పుడు కొత్త సబ్జెక్ట్ వస్తున్నప్పుడు నేర్చుకుంటూ వెళ్తూనే ఉండాలి. అంతేగాని బేసిక్ చిన్న కామన్ సెన్స్ అది, అంతే తప్ప దానికి అంటే అప్డేట్ అవుతూ ఉంటే ఎలా సార్ సబ్జెక్ట్ అంటే మరి అంతే. స్టాక్ మార్కెట్ అనేది అప్డేట్. ఎందుకంటే
ఇప్పుడు సిబిఐ ఉంది, సిబిఐ ఏం చేస్తుంది, ఆర్ఏ రిజిస్టర్ ఎగ్జామ్ రాసావు అనుకో, ఆర్ఏ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి నువ్వు ఎగ్జామ్ మళ్ళీ మళ్ళీ రాయాలి. ఒకసారి పాస్ అయితే సరిపోదు, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ అవ్వాలి. సిబి గవర్నమెంట్ అంత పెద్ద మాట అంటుంది అప్డేట్ అవ్వాలి, ఇప్పుడు ఎవ్రీ 3 ఇయర్స్కి నువ్వు ఒకసారి నేర్చుకోవాలి మళ్ళీ రాయాలన్నప్పుడు బేసిక్ సెన్స్ అయ్యా. మార్కెట్లో ఉన్నప్పుడు వాలటైల్కి, ఇప్పుడున్న కండిషన్కి, ఇప్పటికప్పుడు రూల్స్ మారిపోతున్న దానికి మనం కూడా అప్డేట్ అవ్వాలంటే మనం కూడా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఉన్నవాడు అంటే సబ్జెక్ట్ ఉన్నవాడి దగ్గర కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడం, వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం కూడా తెలివైన పనే. అంతే, అది కూడా మీకు అర్థం అవ్వకపోతే ఇంకేం చెప్తాను చెప్పండి. అంత వర్స్ట్ అంటే ఆడు బాగుపడిపోవడమా, వీళ్ళు బాగుపడిపోవడమా, మన వాళ్ళు ట్రేడింగ్ అవ్వట్లేదు, మనం వాళ్ళు వీళ్ళని కాల్స్ టిప్స్ ఇచ్చి నాశనం చేసేద్దాం, మనం డబ్బులు తీసేసుకుందాం. సో దాన్ని బట్టి ఏంటంటే ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ప్రాఫిట్ వస్తాయి, పోయిన రోజు నాకు సంబంధం లేదని వెళ్ళిపోవచ్చు. ఇదే ఇలాంటి దీంట్లో ఉంటారు. ఎలాగంటే ఇంక మరి అంతే, దరిద్రులు, ఇంకేం చేయలేం. కానీ నేను చెప్పాల్సింది అయితే అదే, దయచేసి స్కామ్లకి అయితే గురవ్వద్దు. ఇది ఒక్కటి నా రిక్వెస్ట్. ఈ రోజు మళ్ళీ డెడికేటెడ్ ఈ వీడియోలో కొద్దిసేపు చెప్పడానికి కారణం అదే. ఓకే, ప్రజెంట్ అయితే ట్రంప్ రిలేటెడ్ గా, టారిఫ్ రిలేటెడ్ గా ఇదే న్యూస్. మార్కెట్ ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం ఇంకా డీప్ కరెక్షన్ తీసుకుంటది. మళ్ళీ చెప్తున్నా, డీప్ కరెక్షన్ తీసుకుంటది. లాస్ట్ టైం కూడా చెప్పా, మార్కెట్ ఏదో ఇలా వెళ్ళిపోయిందో, ఇలా వెళ్ళిపోయిన మార్కెట్ సస్టైన్ అవ్వదు, మార్కెట్ పడుతుందని. బట్ పడేటప్పుడు మార్కెట్ బాగా వస్తుంది, చాలా బాగా పడుతుంది హెల్దీగా. పుల్ బ్యాక్, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ ఒక పుల్ బ్యాక్, ఇలా నీట్గా వస్తుంది. బట్ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళిపోయింది. సో ఇది కరెక్ట్ కాదు, పడడం కరెక్ట్ కాదు. సో మళ్ళీ మీరు వచ్చే రోజుల్లో మళ్ళీ 22,000 దాకా చూడొచ్చు మార్కెట్. ఒకవేళ నిజంగా పడితే కన్ఫర్మ్ గా 22,600 దాకానే వస్తుంది మార్కెట్. ఈ లెవెల్స్ దాకా ఈజీగా వస్తుంది, అదైతే జరుగుతుంది. ఓకేనా, అదనమాట. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కామ్లకి అయితే గురవద్దు. దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాను. మీ దగ్గర నిజంగా అంత డబ్బులు ఉంటే మీ భార్యకి, మీ పిల్లలకి బంగారు కొనాలి, కానీ వేరే వాడిని ఎవరిని నమ్మొద్దు. ఓకే, ఈవెన్ నన్నైనా నమ్మొద్దు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.